డీటెయిల్స్ చూద్దాం. రాప్తాడు పర్యటనలో వైసీపీ డ్రామా వెనుక పక్కా ప్రణాళిక ఉంది అంటున్నాయి నిఘా వర్గాలు. పర్యటన ముగిసే వరకు అంతా నాటకమేనని తేలింది. నిఘాల వర్గాల సేకరించిన సమాచారంతో వైసీపీ ప్రణాళిక గుట్టురట్టయింది. అసలు హెలికాప్టర్లో జగన్ పాపిరెడ్డిపల్లి వరకే వెళ్లేందుకు నిర్వహణ సంస్థకు ముందుగా సమాచారం ఇచ్చినట్లు తేలింది. తిరుగు ప్రయాణంలో జగన్ రోడ్డు మార్గానే వెళ్తారని స్థానిక నేతలకు సైతం ముందే సమాచారం ఇచ్చారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, వైసీపీ ఆడిన ఈ డ్రామా వెనుక అసలు గుట్టేంటి? నీలిమ, రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ పర్యటన హెలికాప్టర్ డ్రామాలో కొన్ని నిజాలు బయటపడ్డాయి. దీనికి సంబంధించి అమరావతిలో ఉన్న పోలీస్ హెడ్ క్వార్టర్స్ తో పాటు డిఎంఓ కూడా కొంత సమాచారం అందింది. జగన్ హెలికాప్టర్ విండ్ షీల్డ్ పగిలిపోవడంలో ప్రతిపక్షాల కుట్ర ఉందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్న తరుణంలో దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది అనే అంశంపై అమరావతి నుంచి పోలీసు ఉన్నతాధికారులతో పాటు ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు కూడా పూర్తి సమాచారం తెప్పించుకున్నారు. అక్కడ ఉన్న పార్టీ వర్గాలతో పాటు నిఘా వర్గాల నుంచి కూడా సమాచారం సేకరించారు. రాప్తాడు పర్యటనలో వైసీపీ షో వెనుక ఉన్న ప్రణాళికను రట్టు చేశారు ఈ నిఘా వర్గాలు. జన సమీకరణ నుంచి రోడ్డు మార్గంలో తిరుగు ప్రయాణం వరకు కూడా ముందే పక్కా ప్రణాళికతో నాటకం ఆడారు అని చెప్పి కూడా అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలతో పాటు ఉన్నతాధికారులు కూడా పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమాచారం అందించారు. అక్కడ ఉండే పోలీసు ఉన్నతాధికారులు కూడా దీనికి సంబంధించిన ఫోటోలతో పాటు వీడియో క్లిప్పింగ్స్ అన్నింటినీ కూడా పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు పంపించారు. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రావటం వల్ల హెలికాప్టర్ దెబ్బతింది అని చెప్పి తప్పుడు ప్రచారం చేయటం మొత్తం వ్యవహారంలో వెలుగు చూస్తున్న వాస్తవాలకు సంబంధించి ఫోటోలు, విజువల్స్ తో సహా అక్కడి నుంచి అధికారులు పంపించారు. హెలికాప్టర్ లో పాపిరెడ్డిపల్లికి రావడానికి మాత్రమే నిర్వహణ సంస్థకి ముందుగా సమాచారం ఇచ్చారని కూడా పేర్కొంటున్నారు. అంటే వన్ వే జర్నీకి మాత్రమే హెలికాప్టర్ నిర్వహణ సంస్థ ముందుగా సమాచారం ఇచ్చారు అని కూడా అందులో స్పష్టమైంది. ఇక పరామర్శ అనంతరం జగన్ తిరుగు ప్రయాణం రోడ్డు మార్గాన్ని వెళ్తారని పార్టీ నాయకులకు కూడా ముందే సమాచారం అందటం, ఒక మాజీ ఎమ్మెల్యే దీనికి సంబంధించి అక్కడ ఉన్న కార్యకర్తలకు కూడా జగన్ రోడ్డు మార్గాన్ని వెళ్తారని, ఎవరు హెలిప్యాడ్ కు తిరిగి వెళ్లాల్సిన అవసరం లేదు అని కూడా చెప్పారు అని కూడా దీనికి సంబంధించిన రికార్డును కూడా పోలీసు ఉన్నతాధికారులకు పంపించారు. ఉదయం జరిగిన కార్యకర్తల మీటింగ్ లో కూడా ఈ విషయాన్ని నాయకులకు కూడా మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి చెప్పారు అని చెప్పి కూడా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. హెలిప్యాడ్ వద్దకు భారీగా పార్టీ కార్యకర్తలు తరలించేలాగా కూడా ముందస్తు ప్రణాళిక రూపొందించారు అని కూడా పోలీసు ఉన్నతాధికారులు ఈ సమాచారం అక్కడ ఉన్న స్థానిక అధికారులు పంపించారు. నిబంధనల ప్రకారం పోలీసులకు ముందుగానే మోహరించారు. అయితే భారీగా జన సమీకరణ చేస్తున్నారని తెలిసిన వెంటనే పోలీసు ఉన్నతాధికారులు కూడా అలర్ట్ అయ్యి అక్కడ పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయాలి అని కూడా సూచించారు. ఫైనల్ గా జనం వల్ల హెలికాప్టర్ దెబ్బతిన్నదంటూ కూడా కట్టుకథ అల్లారని, హెలికాప్టర్ దెబ్బతింటే పైలట్లు కూడా ప్రయాణం చేయకూడదని, కానీ పైలట్ ప్రయాణం చేస్తూ హెలికాప్టర్ తిరిగి బెంగళూరు ఎలా వెళ్ళింది అని కూడా నిఘా వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. రైట్, థాంక్యూ రామారావు.